ఆ రోజున పేపర్ ప్రకటన రాగానే చంద్రబాబు నాయుడు గారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే నేను ఇమీడియట్ గా రిజైన్ చేశాను. ఆ రిజైన్ చేసే ముందు మీ అందరితో సమాజమే రిజైన్ చేయాలి, కానీ నేను ఇమీడియట్ గా రిజైన్ చేశాను. కారణం ఏంటంటే మీకు తెలియంది ఉంది, నాకు తెలిసింది ఉంది. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నుంచి నేను బాగా కష్టపడుతున్నాను. ఈ ప్రతిపక్షంలో కూడా ఇలాంటి ఒత్తిడిని కూడా తట్టుకొని నిలబడి చేస్తున్నాను. మన క్లోజ్గా నాయకుల యొక్క మనోభావాలు, మనోగతాలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ యొక్క కమిట్మెంట్స్, వాళ్ళ యొక్క ప్రవర్తన అంతా చూసి నేను ఒక అవగాహనకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ దాటైనా సరే ఈసారి నిలబడతారని నేను అనుకున్నాను. లోకేష్ బాబు గారు కూడా అలాగే చేస్తారనుకున్నాను. నమ్మకంతో ఉన్నాను, 5 సంవత్సరాలు నమ్మకంతో ఉన్నాను, కష్టపడ్డాను. లాస్ట్ టైం లోకేష్ బాబు శంకరం సభల గురించి వెళ్ళిపోతున్న సమయంలో ఎయిర్పోర్ట్లో కలిస్తే నన్ను భుజం నుంచి చేసి పక్క తీసుకెళ్ళి, అన్న నువ్వు కొద్దిగా మన వాళ్ళకి అందరికీ డైరెక్ట్గా ఎక్కిచ్చేస్తున్నావు, కొద్దిగా కూల్ అన్నా, నేను ఏమనుకుంటే నాతో మాట్లాడాను అని చెప్పాడు. అంటే అప్పుడు ఇంకా నమ్మకం పెరిగింది. వీళ్ళకి నా మాట మీద ఒక కూల్ ఉంది, నాకు ఒక గౌరవం ఉంది అనుకున్నాను. అనుకుంటే ఎలా చూస్తే 1-2 రోజుల్లో లిస్ట్ వస్తుందని తెలిసింది. ఆ మాట ముఖంతో పెట్టారు. మాఘ పౌర్ణమి రోజు లిస్ట్ కూర్చోదు తాళపొడి వాళ్ళు అదే బాగా పడుకోవాలి కూర్చొని. అయితే ఆ లిస్ట్ వస్తుందని తెలిసింది. ఆ లిస్టు ఉదయాన్నే 11 గంటల 4 నిమిషాలు మూలతో పెట్టారు. నేను ఉదయం లేచి యోగా చేసి పోటీ కూర్చున్నాను. ఉదయం లేచి యోగా చేస్తుంటుంటే నాకు ఒక